ఇది OnePlus Nord 4 ఎప్పుడో లాంచ్ అయింది ఫోన్. సేల్ చాలా చాలా లేట్ చేశారు అండ్ నా దగ్గరికి వచ్చరికి ఇంకా లేట్ అయింది. ఎనీవే ఈ ఫోన్ ని 30,000 రూపాయలు లాంచ్ చేశారు. సో 30,000 పెట్టి ఫోన్ ని కొనొచ్చా లేదా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ తో పాటు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఫోన్ తో పాటు 100 వాట్స్ చార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, అన్ని బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రీ అప్లైడ్ గా స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది. ఇంకా మీరు కొత్తగా బయట ఎత్తుకోవాల్సిన ఏం లేదు, అన్ని ప్రొవైడ్ చేశారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ఫోన్ లో దీని బిల్డ్ క్వాలిటీ చాలా రోజుల తర్వాత కంప్లీట్ మెటల్ బాడీతో ఉన్న ఫోన్ చూస్తున్నా. ఈ మధ్య వస్తున్నాయి కానీ కొన్ని ఫోన్స్ చుట్టూ ఫ్రేమ్ మాత్రం మెటల్ ఇస్తున్నారు, బ్యాక్ సైడ్ గ్లాస్ లేదంటే లెదర్ ఇస్తున్నారు, కానీ కంప్లీట్ మెటల్ బాడీ చాలా రోజుల తర్వాత ఈ ఫోన్ లో చూస్తున్నా. ఇప్పుడు చాలా పాత ఫోన్స్ వచ్చేది Redmi Note 5 లో దీనిలో వచ్చిండేవి చాలా పాతవి. దీనిలో మొత్తానికి ఫుల్ మెటల్ బాడీ తీసుకొచ్చారు. పైన ఒక్కరో మాత్రం గ్లాస్ ఉంటుంది, కిందంతా మనకి మెటల్ ఉంటుంది, చుట్టూ ఫ్రేమ్ కూడా మెటల్ బాడీతో వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది, చాలా సాలిడ్ ఉంది అండ్ ఒక ప్రీమియం ఫోన్ యూజ్ చేసిన ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే వెయిట్ ఇంత మెటల్ యూజ్ చేసినా కూడా మీకు అంత బరువు అనిపించదు. పైగా 5500 mAh బ్యాటరీ ఇది. కొంచెం కొద్దిగా బల్క్ ఉన్నా కూడా మీకు అంత బరువు ఉండదు. జస్ట్ 200 grams వెయిట్ ఉంటుంది. మీకు అంత బరువు అయితే అనిపించట్లేదు. రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి, పవర్ బటన్ ఉంది, లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ ఉంది, అది మీకు సైలెంట్ లో పెట్టుకోవడానికి, వైబ్రేషన్ లో పెట్టుకోవడానికి పనికి వస్తుంది. అండ్ పైన సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది, కింద మెయిన్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే లో మీరు 2 సిమ్లు పెట్టుకోవచ్చు. డెడికేటెడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది, మెమరీ కార్డ్ వేసుకునే దానికి స్లాట్ లేదనమాట. సో ఇది కూడా ఒక చిన్న నెగిటివ్ ఉంది చెప్తాను. ఓవరాల్ గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ మాత్రం అసలు 30,000లో చాలా బాగుంది. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే. 6.74 ఇంచెస్, కొంచెం పొడుగ్గా ఉంటుంది, చాలా పొడుగ్గా ఉంటుంది. 6.74 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. రిజల్యూషన్ చాలా షార్ప్ ఉంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా, కలర్స్ చాలా వైబ్రెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి. డిస్ప్లే చాలా బాగుంది. అండ్ ఇండోర్ లో మీకు ఇంచుమించు 900 nits దాకా బ్రైట్నెస్ టచ్ అవుతుంది. మోర్ దెన్ ఎనఫ్. ఇండోర్ లో 900 nits అంటే చాలా ఎక్కువ. బట్ అవుట్డోర్ లో మీకు పీక్ బ్రైట్నెస్ దాదాపు 1900 nits దాకా టచ్ అవుతుంది. 1880, 1890 ఇంచుమించు 1900 nits దాకా టచ్ అవుతుంది. సో సన్లైట్ లో కూడా మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేదు. అండ్ ఇది HDR10+ సపోర్ట్ చేస్తుంది. చాలా OnePlus ఫోన్స్ లో HDR సపోర్ట్ చేస్తున్నా కూడా మీకు HDR ప్లే బ్యాక్ అవ్వదు అనమాట. మీరు ఏదైనా వీడియో ప్లే చేస్తే ప్లే అవ్వదు, బట్ దీనిలో ప్లే అవుతుంది. HDR దీనిలో ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ యూట్యూబ్ లో మీరు 4K వీడియోస్ చూసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లో HD క్వాలిటీలో వీడియోస్ చూడొచ్చు. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. కింద పైన స్పీకర్స్ ఉన్నాయి, కానీ దీనిలో డాల్బీ అట్మాస్ లేదు. అదొకటి పక్కన పెడితే స్టీరియో సపరేషన్ అయితే బాగానే ఉంది, లౌడ్ ఉంది సౌండ్. సో ఓవరాల్ గా డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీలో మాత్రం మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్, ఇది స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. సో 7+ Gen 3 మనం Realme GT60 లో చూసాము. Realme GT60 లో కొన్ని ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, సరిగ్గా ఆప్టిమైజ్ చేయలేదు. బట్ దీనిలో మాత్రం చాలా వరకు ఆప్టిమైజ్ చేశారు, కానీ ఇంకొంచెం అప్డేట్స్ అనేవి అవసరం. ఇప్పుడే ఫోన్ స్టేబుల్ అవ్వలేదు, ఇంకొక 2 అప్డేట్లు పడ్డా ఫోన్ స్టేబుల్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇక్కడ మీకు సెట్టింగ్స్ లో బ్యాటరీలోకి వెళ్తే హై పర్ఫార్మెన్స్ మోడ్ అని ఒకటి ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకుంటేనే మీకు దీనిలో ఉన్న మాక్సిమం పొటెన్షియల్ బయటకు వస్తుంది అనమాట. అది లేకుండా మీరు రన్ చేస్తే అంటూ బెంచ్ మార్క్ స్కోర్ కొంచెం తక్కువ వస్తుంది. 1 lakh నుంచి 1,10,000 మధ్యలో స్కోర్ చేస్తుంది. ఇది మీరు ఎనేబుల్ చేసుకుంటే అప్పుడు మీకు కొంచెం ఎక్కువ స్కోర్ చేస్తుంది, 1,40,000 స్కోర్ చేస్తుంది. సో మీరు గేమింగ్ లో కూడా బెటర్ ఇది ఆన్ చేసుకుంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇది నేను ఆన్ చేసి రోజంతా వాడాను. నాకు వాడినప్పుడు ఇంచుమించు 6.5 hours స్క్రీన్ టైం వచ్చింది. ఇంకొక 10-15% బ్యాటరీ మిగిలింది అనుకో. సరే, అప్రాక్సిమేట్లీ ఒక 7 hours స్క్రీన్ టైం అనుకున్నా. 5500 mAh బ్యాటరీకి 7 hours స్క్రీన్ టైం అనేది కొంచెం తక్కువే. అంటే ఇది ఎక్కువ లాగేస్తుంది అనమాట, బ్యాటరీ ఎక్కువ డ్రైన్ చేస్తుంది. సో బెటర్ మీరు జనరల్ గా యూజ్ చేసేటప్పుడు ఇది ఆఫ్ చేసుకోండి. ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఇది ఎనేబుల్ చేసుకుంటే మీకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. BGMI దీనిలో మీరు స్మూత్ ఎక్స్ట్రీమ్ ప్లస్ లో ఆడొచ్చు. ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే మీకు 90 FPS లో ఆడుకోవచ్చు, స్మూత్ 90 FPS లో ఆడుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. 30,000లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీరు గేమ్స్ చాలా ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఇది హీట్ అవ్వట్లా. ఎంత ట్రై చేసినా కూడా ఇది గేమింగ్ ఒక 1 hour కంటిన్యూస్ గేమ్స్ ఆడినా కూడా ఇది 39.5, 39.7 ఇంచుమించు 40 degrees లోపే ఉంది, కానీ మరి ఓవర్ హీట్ అవ్వడం 44, 45 ఇట్లా వెళ్ళట్లేదు. చాలా కంట్రోల్ గా ఉంది టెంపరేచర్. అండ్ మీకు యూజ్ చేస్తున్న మాత్రం పట్టుకుంటే మీకు వామ్ తెలుస్తుంది, ఎందుకంటే మెటల్ బాడీ కదా. గేమ్స్ ఆడుతున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ అంతా వామ్ ఫీలింగ్ అనిపిస్తుంది. కాబట్టి మీరు టెంపరేచర్ గన్ తో మెజర్ చేస్తే అంత టెంపరేచర్ లేదు, 37, 38, 39 అలాగే ఉంది, కానీ మీకు 40 దాటట్లా. టెంపరేచర్ అయితే కంట్రోల్లో ఉంది, బట్ ఖచ్చితంగా మీరు గేమ్స్ ఆడేటప్పుడు వామ్నెస్ ఫీల్ అవుతారు. ఇక్కడ అంతా వామ్నెస్ ఫీల్ అవుతారు, కాబట్టి అంత టెంపరేచర్స్ అయితే హీట్ అవ్వట్లా. అండ్ CPU కూడా స్టేబుల్ గా ఉంది. అంటే మీరు ఎంత హెవీ గేమ్స్ ఆడినా మీకు ఫోన్ అంతా కాలుతున్నట్టు అనిపించినా కూడా గేమ్ లో ల్యాగ్స్ లేవు, ఫ్రేమ్ డ్రాప్స్ లేవు. సో గేమ్ ప్లే చాలా బాగుంది. సో మంచి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు, చాలా బాగుంది. జనరల్ యూసేజ్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. మంచి ప్రాసెసర్, 7+ Gen 3 మంచి ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ లో కూడా మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. కాకపోతే కెమెరాస్ కొద్దిగా నన్ను ఈ ఫోన్ లో కొంచెం లిటిల్ బిట్ డిసప్పాయింట్ చేసింది ఏంటంటే మాత్రం కెమెరాసే. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, ఇది సోనీ లైటియా 600 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. సో కెమెరా డే లైట్ లో లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం బ్యాక్ కెమెరా ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ గా ఫొటోస్ తీసుకున్నా లేదంటే పోర్ట్రేట్ షాట్స్ లో మీకు 1x పోర్ట్రేట్స్ ఉంటాయి, 2x పోర్ట్రేట్స్.
2x పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి, ఎక్సలెంట్ వస్తున్నాయి. ఆ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ 2x పోర్ట్రేట్స్ అని చెప్పొచ్చు. HDR పర్ఫార్మెన్స్ కానీ అంతా బ్యాక్ కెమెరా ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ వీడియో దీనిలో మీరు మాక్సిమం 4K 60 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, లిటిల్ బిట్ షేక్ అవుతుంది అనమాట. దీనిలో OIS సపోర్ట్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో అది మీకు 1080p 60 FPS లో వస్తుంది, 4K లో లేదు. 1080p 60 FPS లో మీకు స్టెబిలైజేషన్ ఆన్ అవుతుంది, మీకు వీడియో కొంచెం స్టేబుల్ గా వస్తుంది. సో వీడియో బ్యాక్ క్యామ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది, లైటింగ్ బాగుంటాయి. అదే మీరు లో లైట్ లోకి వస్తే లైటింగ్ కొంచెం తక్కువ అయితే మాత్రం మీకు ఫోటోస్ అయితే అంత బాగా రావట్లా. లైక్ మీరు ఏదైనా మాల్స్, థియేటర్స్, అవుట్డోర్స్ ఏమైనా షూట్ చేస్తుంటే మాత్రం ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. కాకపోతే ఎప్పుడైతే హ్యూమన్స్ కనిపిస్తారో అప్పుడు మాత్రం ఫేస్ ని చాలా సాఫ్ట్ చేస్తుంది, భయంకరంగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. మీరు జూమ్ చేస్తే అది ఏం కనిపించట్లా, కళ్ళు ముక్కున్నారు తప్ప, చాలా సాఫ్ట్ చేస్తుంది. అండ్ పోర్ట్రేట్స్ కూడా అంతే, వెరీ సాఫ్ట్, అసలు కంప్లీట్ సాఫ్ట్ చేస్తుంది. అసలు ఫోటోస్ చూడడానికి అస్సలు బాగాలేవు, నాకైతే అసలు నచ్చలేదు. అండ్ వీడియో కూడా అంతే, బాగా నాయిస్ వస్తుంది. నాకు వీడియో క్వాలిటీ కూడా అంతగా అనిపించలేదు, చాలా బిలో యావరేజ్ అనిపిస్తుంది నైట్ టైంలో. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం డే లైట్ లో కానీ నైట్ టైంలో కానీ అంత బాగా పర్ఫార్మ్ చేయట్లా. దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 8 మెగాపిక్సెల్ ఫోటోస్ పర్లేదు కానీ HDR పర్ఫార్మెన్స్ కానీ జూమ్ చేస్తే డీటెయిల్స్ కానీ ఏదంత సరిగ్గా లేదు. అండ్ వీడియో క్వాలిటీ కూడా మీకు నాయిస్ ఎక్కువ వస్తుంది. వైడ్ యాంగిల్ కెమెరా పక్కన పెట్టేస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం లైటింగ్ బాగుంటాయి. డే లైటింగ్ లో మీకు ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి, వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే లో లైటింగ్ లో మాత్రం దీన్ని ఖచ్చితంగా అప్డేట్స్ అవసరం, అది సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లా. లో లైటింగ్ లో మాత్రం నాకు అసలు నచ్చల బ్యాక్ కెమెరా. అండ్ ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా, ఎప్పుడో ఒక రాత్రి నుంచి అదే 16 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొస్తున్నారు OnePlus లో. మార్చట్లా 32 అన్న, ఇప్పుడు అందరు తెస్తున్నారు కదా 32, కనీసం 20 అనేది అవ్వచ్చు కదా, అదే 16 పట్టుకుని ఆడతారు. 16 మెగాపిక్సెల్ కెమెరా మీకు అంత గొప్పగా లేదు, జనరల్ గా అన్ని ఫోన్స్ లో ఉన్నట్టే ఉంది. ఫోటోస్ నార్మల్ గానే వస్తున్నాయి, అంత గొప్పగా రావట్లా. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ వీడియో 1080p 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ బాగానే ఉంది కానీ మీకు బ్యాక్ సైడ్ స్కై అంతా కూడా కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ తెల్లగా అయిపోతుంది అనమాట. HDR పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు. సో వీడియోలో స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ఫ్రంట్ కెమెరా. ఇది OIS ఉండదు, EIS ఎలక్ట్రికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో EIS ఎనేబుల్ చేసుకుంటే మీకు కొంచెం స్టేబుల్ వస్తుంది, కొంచెం క్రాప్ అవుద్ది, కొంచెం స్టేబుల్ గా వస్తుంది. డే టైంలో లైటింగ్ బాగున్నప్పుడు ఫ్రంట్ క్యామ్ ఓకే, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ గా బాగానే ఉందిలే. కాకపోతే లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం బిలో యావరేజ్. బ్యాక్ కెమెరా ఇంకొంచెం బెటర్ అనిపించింది, ఫ్రంట్ క్యామ్ అసలు బాగాలేదు. 16 మెగాపిక్సెల్ కెమెరా ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ వీడియో కానీ అస్సలు అంటే అసలు ఇంప్రెస్ చేయలేదు నన్ను. రెండు కెమెరాస్ నేను చెప్తున్నా కదా, రెండు కెమెరాస్ కూడా మీకు లో లైటింగ్ లో అస్సలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయవు. కాకపోతే లైటింగ్ బాగుంటే మాత్రం ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. అప్డేట్స్ అయితే అవసరం కెమెరాకి, బట్ ఎనీవే కెమెరాస్ అయితే ఓకే, లైటింగ్ బాగుంటే బాగా వస్తున్నాయి. అండ్ బ్యాటరీ ఇది 5500 mAh బ్యాటరీతో వస్తుంది, 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో మనకి 100 watts సూపర్ చార్జర్ ఇచ్చుంటారు. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తే మీకు ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు ఎగ్జాక్ట్ గా 30 minutes టైం పడుతుంది. కరెక్ట్ గా 30 నిమిషాలు 31 నిమిషాల్లో మీకు 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. అండ్ నార్మల్ మోడ్ పెట్టుకుంటే ఈజీగా 7 to 8 hours స్క్రీన్ టైం ఈజీగా వస్తుంది. అదే మీరు ఇందా చెప్పినట్టు హై పర్ఫార్మెన్స్ మోడ్ పెట్టుకుంటే మీకు జస్ట్ 6 to 7 hours స్క్రీన్ టైం మాత్రం వస్తుంది, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బెటర్ మీరు అది ఆఫ్ చేసుకోండి. బ్యాటరీ చాలా బాగుంది, 5500 mAh బ్యాటరీ, ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 తో వస్తుంది. వీళ్ళు చెప్పడం 4 years Android అప్డేట్స్ అంట, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తారంట. బడ్జెట్ ఫోన్స్ లో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పాలి. 2 సిమ్లో మీరు 5G యూజ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ డైలర్ తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేస్తే నోటిఫికేషన్ వినిపిస్తుంది కాబట్టి మీరు ఓ డైలర్ అని ఉంటుంది యాప్, ఒప్పో వాళ్ళది ఓ డైలర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాని నుంచి కాల్ రికార్డింగ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే అవతల పర్సన్ వినిపించదు. అండ్ ర్యామ్ చెప్పడం మర్చిపోయాయి, 8GB RAM 12GB RAM మోడల్స్ లో వస్తుంది. LPDDR5X RAM తో వస్తుంది. స్టోరేజ్ మాత్రం బేస్ మోడల్ 128GB స్టోరేజ్ అయితే ఉందో అది మీకు UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అదే 256GB మోడల్ మాత్రం మీకు UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. సో బెటర్ మీరు ఒకవేళ గేమ్స్ ఎక్కువ ఆడుకోవాలనుకుంటే మాత్రం హైయర్ స్టోరేజ్ మోడల్ తీసుకోండి, మీకు స్టోరేజ్ స్పీడ్స్ కూడా కొంచెం బెటర్ ఉంటాయి. సో ఓవరాల్ గా ఇది ఫోన్ గురించి అయితే నాకైతే మేజర్ నెగిటివ్స్, మేజర్ కంప్లైంట్స్ ఏం లేవు. ముందు ప్రైసింగ్ చూద్దాం. ప్రైసింగ్ బేస్ మోడల్ 8+ 128GB మోడల్ 30,000 రూపాయలు లాంచ్ చేశారు. 8+ 256GB మోడల్ 33,000 రూపాయలు లాంచ్ చేశారు. 12+ 256GB మోడల్ 36,000 రూపాయలు లాంచ్ చేశారు. విత్ కార్డ్ ఆఫర్స్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. బేస్ మోడల్ మీకు 28,000 రూపాయలు దొరుకుతుంది. 28,000 రూపాయలకి ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. నాకైతే ఇది ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ లాగా అనిపించింది. కాకపోతే కెమెరాస్ లిటిల్ బిట్ అప్డేట్స్ అవసరం. మీరు లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం మీకు నచ్చదు. కానీ రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో డిస్ప్లే కానీ, బిల్డ్ క్వాలిటీ కానీ, కెమెరాస్ కానీ, బ్యాటరీ కానీ, పర్ఫార్మెన్స్ కానీ అన్ని విషయాల్లో ఇది మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. కాకపోతే ఒక్కటే ప్రాబ్లం, ఈ గ్రీన్ లైన్ ఇష్యూస్. చాలా మంది భయపడుతున్నారు. అసలు నేను ఏదైనా OnePlus గురించి ఏదైనా మాట్లాడితే గ్రీన్ లైన్ ఈస్ కమింగ్, గ్రీన్ లైన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఇట్లా కామెంట్లు వస్తున్నాయి. సో గ్రీన్ లైన్ ఇష్యూస్ పాత ఫోన్స్ కి వచ్చేవి. ఇప్పుడు వచ్చే ఫోన్స్ లో నేను మేజర్ గా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఏం చూడట్లా. ఇప్పుడు Note C4 లైట్ కానీ, Note C4 కానీ ఎక్కడ గ్రీన్ లైన్ ఇష్యూస్ కనపడలా. సో ఈ ఫోన్ లో కూడా మోస్ట్లీ అంటే చెప్పలేకపోతున్నా వస్తుందా రాదా. మోస్ట్లీ రాకపోతే మంచిది, బట్ వస్తే ఏం చేయలేము. ఒకవేళ రాకపోతే మాత్రం 30,000 రూపాయల లోపు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ ఇది ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి పర్చేస్ చేస్తే అందుకు మన ఛానల్ కి హెల్ప్ అవుతుంది. సో ఇది వాళ్ళ వీడియో అయితే ఇప్పుడు నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్, జై హింద్.